హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మందికి ఒక ప్రశ్న అనేది ఉంటుంది. ఎప్పుడు మనం రక్ష కట్టించుకోవాలన్నా, ఇంట్లో ఏమైనా చెడు పీడ ఉన్నా కానీ, ఏమైనా బయటకు వెళ్తున్నా మగవారికి ఎక్కువగా రక్ష కట్టిస్తారు. సో ఈ రక్ష అనేది ప్రతి మంగళవారం కడతారు. సో దాని వెనుక ఉన్న విశిష్టత ఏంటి, ఈ రక్ష ఎందుకు కట్టించుకుంటారు, అలానే ఆడవారు కూడా కట్టించుకోవచ్చా అనేది మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు పంచముఖ అభయ హనుమదీశ్వరుని జయంతి సందర్భంగా ఈ ఆలయంలో అనేక విశేష కార్యక్రమాలు చేశాము. అయితే రక్ష అనేటువంటిది ఎవరైనా కట్టించుకోవచ్చు. మగవారు ఆడవారు అనే తేడా లేకుండా పిల్లా పాపలతో సహా అందరూ కట్టించుకోవచ్చు. అయితే ఈ రక్ష ముఖ్యంగా గ్రహబాధ నివారణ గురించి, యంత్ర మంత్ర తంత్ర పీడల గురించి ఈ యొక్క రక్షను మనం కట్టించుకోవచ్చు. స్వామివారికి ఆ రక్షను కట్టి ఎవరైతే గ్రహ బాధలున్నారో, ఇతి బాధలున్నారో, జ్వర బాధలున్నారో, యంత్ర మంత్ర తంత్ర దోషాలకు అనుగుణంగా వాటిని మంత్ర అనుష్ఠానం చేసి ఆ రక్ష కట్టడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఎంతో మంది వారి వారి బాధలతో వస్తారు. వారందరికీ కూడా రక్షను కట్టి పంపించడం జరుగుతుంది. శుభం భూయాత్. ఎక్కువ సంఖ్యలో బాధలు ఉన్నటువంటి వారు వచ్చి ఈ ఆలయానికి వచ్చి వారి వారి బాధలు తీర్చుకొని ఆలయంలో సుఖశాంతులు పొందవలసిందిగా విజ్ఞప్తి. శుభం భవతు. విన్నారు కదండి, రక్ష యొక్క విశిష్టత ఏంటి, రక్ష ఎందుకు కట్టించుకుంటారు, అలానే బాధలు ఏమన్నా ఉన్నా మనకి, లేకపోతే సంకల్ప సిద్ధి కావాలి అన్నా కానీ రక్ష అనేది ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా కట్టించుకోవచ్చండి ఆ హనుమాన్ ఆశీస్సులతోటి.